ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు ఇక్కడ రెడీగా ఉన్నారండి. ఈ రోజు మనకి వెరైటీస్ చేసి చూపించడానికి. ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి. మీ పేరేంటి? ధనుశ్రీ. ధనుశ్రీ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మోతీనగర్. మోతీనగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? స్వప్న అండి. స్వప్న, మీరు ఎక్కడి నుంచి? నేను కూడా మోతీనగర్. సేమ్ మోతీనగర్. సో ఫ్రెండ్స్ ఇద్దరు? లేదండి, తోడి కోడళ్ళు. ఓ, ఒకే దగ్గర ఉంటారా? నైస్. ఎవరు పెద్ద ఇద్దరులో? నేనే పెద్ద. మీరు పెద్ద, మీరు చిన్న. ఓకే, ఇంకా ఉన్నారా తోటి కోడళ్ళు? ఇద్దరేనా? ఉన్నాము, ఇంకా ఇద్దరు ఉన్నామా? ఉన్నామేంటి, మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఓకే, సో మాట్లాడుకుందాం అవన్నీ కూడా. సో ఇంతకీ ఈ రోజు ఎవరు ఫస్ట్ వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? క్యాప్సికమ్ మష్రూమ్. క్యాప్సికమ్ మష్రూమ్. ఓకే ఓకే, మరి క్యాప్సికమ్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. క్యాప్సికమ్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ధనుశ్రీ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. గీ వేస్తున్నాం. నెయ్యి. సో నేతితో చేస్తున్నారు కదా? అవునండి. రోజు ఇంట్లో కూడా అంతేనా? లేదా? ఓ, ఇక్కడ స్పెషలా? ఓకే, అంటే కొన్ని రకాల వంటలు మనకి నేతితో బాగానే ఉంటాయి. ఫ్యాట్ అయిపోతాం కదండి. ఫ్యాట్ అయిపోతామనా? మరి ఇక్కడ అంటే మేము తిని మేము ఫ్యాట్ అయిపోవాలా? ఓకే, గీ తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అంటే ఇది ఎలా మనకు కొంచెం గ్రేవీ టైప్ లో? నార్మల్ గ్రేవీలో మామూలుగా ఉంటుంది. మామూలుగా చపాతీ, రైస్, దేంట్లో బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసి ఏంటంటే తొందరగా ఉడుకుతుంది. అంటే కలర్ చేంజ్ అవుతుంది, తొందరగా మగ్గుతుంది. కొంచెం సరిపడేసేస్తున్నారా? కొంచెం కొంచెం అని కూరకు సరిపడేసినట్టున్నారు. లేదా మళ్ళీ వేస్తారా తర్వాత? లేదు, కొంచెం లైట్గా వేస్తాం లాస్ట్లో. అంతేనా? ఓకే. ధనుశ్రీ గారు, ఉల్లిపాయ చక్కగా మగ్గింది. తర్వాత ఏం వేద్దాం? అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలిపేసి పేస్ట్ చేసేసారా? 1 స్పూన్ వేయాలి. ఓకే, సో మనం తినే కారానికి తగ్గట్టుగా. కొంచెం ఫ్రై అయ్యాక టమాటో. ఓకే, సో మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ టమాటోలు ఇవి పేస్ట్ లా చేసి వేసుకోవచ్చు. గ్రేవీలా. సో కొంచెం దగ్గరికి ముద్దలాగా కొద్దిగా కర్రీ టైప్ లో కావాలంటే ఇలా వేసుకోవచ్చు. ఓకే, చపాతీలోకి. ఇప్పుడు మీదంతా అంటే జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే ఒక దగ్గరే సపరేట్ పక్కన పక్కన? అంటే పెద్ద అత్తయ్య కూడా, పెద్ద అత్తయ్య. ఓ, అలా కజిన్ తోడుకోడళ్ళ మీరు? ఓకే ఓకే, సో ఏదేమైనా అందరూ ఒక దగ్గర ఉంటారు, పక్కనే ఉంటారు. నైస్. సో ఇలా ఏమన్నా వెరైటీగా వంటలు అవి చేసుకున్నప్పుడు అలా పంపిస్తూ ఉంటారా ఒకళ్ళింటికి? ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. క్యాప్సికమ్ వేద్దామండి. ఓకే, మనకి క్యాప్సికమ్ మష్రూమ్ కాబట్టి క్యాప్సికమ్ మనకి ఫాస్ట్గానే మగ్గిపోద్ది. మష్రూమ్ కూడా మనకి మష్రూమ్ జస్ట్ ఊరికి క్లీన్ చేసి పెట్టుకున్నారా? అవునండి. ఏం బాయిల్ అదేం చేసి? లేదు. ఓకే, జస్ట్ క్లీన్ చేసి. తనుశ్రీ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తాను. జాబ్? మీ వారు? జాబ్ చేస్తాను. ఇద్దరు. ఆయన పేరేంటి? నరేందర్. పిల్లలు ఉన్నారా? ఎంతమంది? 2 బాబులు. 2 బాబులు. ఎంత వయసు? చిన్న బాబు 2.5, 3.5. 2.5, 3.5. ఇద్దరు బాగా చిన్నపిల్లలు. మరి వాళ్ళని ఎవరు చూస్తూ ఉంటారు? అత్తయ్య చూసుకుంటారు. అవునా? ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? ధ్రువ, సాత్విక్. నైస్. ఇది కొంచెం మగ్గాలా? లేదండి, మగ్గింది. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం, లైట్ కలర్ కోసం. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బాగా ఈ వంటలు తిండి విషయాల్లో కొంచెం ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు కదా, అంటే వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి కదా. మీ 2 పిల్లలు ఎలాగా? మంచి తింటారా? ఏది పెట్టినా తింటారు. అది కావాలి ఇది కావాలి అలా గొడవ చేస్తారు. చేస్తాను, అవి వెరైటీస్ చేసి పెడుతుంటారు. టైం దొరుకుతుందా మీకు? దొరుకుతుందండి. నైస్. సో ఇది మగ్గితే మనము మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, మష్రూమ్స్ వేస్తాం. కొంచెం ఫ్రై అయ్యాలి. ఓకే,
మూత పెడదామా అక్కర్లేదా? అవసరం లేదండి, కొన్ని వాటర్, జగ్లో వాటర్ కూడా కొంచెం వాటర్ వేసాను. ఓకే. సో ఇప్పుడు నలుగురిలో పెద్ద ఎవరు? వేరే ఆవిడ పింకీ అని ఉంది. పింకీ అసలు పేరు అదేనా? అంటే అపర్ణ, నేను మామూలుగా పింకీ అని. ఇప్పుడు మీరు అట్లా చెప్పారంటే పింకీ అని ఎందుకు చెప్పావు, అపర్ణ చెప్పొచ్చు కదా అంటారు తర్వాత చూస్తే. ఓకే. సో ఇప్పుడు మూత పెడదామా అక్కర్లేదా? అవసరం లేదు. ఇప్పుడు సాల్ట్ ఇందాక ఉల్లిపాయ కూడా వేశారు, ఇంకా అక్కర్లేదా? కొద్దిగా వేయాలి, లైట్ వేసాం కదా ఆల్రెడీ. ఎందుకంటే అన్ని ఇట్లా పట్టేస్తుంది అంత మష్రూమ్లోకి క్యాప్. సో ఇప్పుడు మనకి వాటర్ అంతా ఎగిరిపోతే రెడీయా? లేదు, ఉండాలి కొంచెం. ఉండాలా? అంటే ఇప్పుడు ఇది మనం ఇలాగే గ్రేవీ టైప్ లో చేసుకోవచ్చా, లేకపోతే ఫ్రై లాగా కొంచెం డ్రైగా అలా కూడా చేసుకోవచ్చా? అలా కూడా చేసుకోవచ్చు, చాయిస్ మన ఇష్టం. మన ఇష్టం. ఓకే. కొంచెం కారం వేసుకో. కారం వేస్తారా? ఓకే. పచ్చిమిర్చి పేస్ట్ మళ్ళీ కారం కూడానా? అవునండి. బాగా తింటారా మీరు కారం? అవునండి. మీరు వేసిన దాన్ని బట్టి చూసి నాకు అర్థమైంది, పేస్ట్ బాగా వేసారు, కారం బాగా వేసారు. కారం ఎక్కువ అయితే మాత్రం నాకు సంబంధం లేదు, నేనేమని చెప్పలేదు అసలు. కొంచెం హై పెడతాను. అందరు కారం ఎక్కువ తింటారా? మామూలుగా. నెక్స్ట్ కొంచెం సిమ్లో పెట్టాను, ఎందుకంటే మొత్తం మళ్ళీ వాటర్ అని దీనికి మామూలుగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇంకో వాటర్ వేయాలా? ఇంటికి వేద్దామని. వేద్దామా అంటే నన్ను అడుగుతున్నారా? వేస్తాను. వేస్తారా? ఓకే. వేద్దామా అంటే నేను వద్దు అంటాను. అండి కొన్ని కొద్దిగా. సో కారం కూడా చక్కగా వీటన్నిటికీ పట్టాలి కదా, కలిపేసేయండి. ఇప్పుడు దీనికి ఏమిటి చేయాలి? మూత ఏమైనా పెట్టాలా? పెట్టాము. కొంచెం జస్ట్ అలా ఉంచేసి తీసేస్తే రెడీ అన్నమాట. కర్రీ మాత్రం చక్కగా కలర్ఫుల్గా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో, వెయిట్ చేద్దాం. ధనుశ్రీ గారు చూద్దామా? మగ్గిందండి కొద్దిగా. ఆల్రెడీ ఫస్ట్ లో కొద్దిగా వేసాం కదా సాల్ట్, ఇప్పుడు కొద్దిగా వేసేది. ఓకే. కొద్దిగా లైట్. ఏదైనా మనం క్యాప్సికమ్ ఇలా కాంబినేషన్స్ చేసుకుంటే అది బాగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ క్యాప్సికమ్ మగ్గినా కూడా దాని కలర్ అలా ఉంటుంది కాబట్టి. సరిపోతుందా? ఇద్దామా? దాన్ని అలా స్టవ్ నుంచి దించబుద్ది అవ్వట్లేదా మీకు చూస్తుంటే? లాస్ట్లో గరం మసాలా వేసి తీసేస్తారా? ఓకే. సో మళ్ళీ ఫైనల్గా మనకి ఆ మసాలా ఫ్లేవర్. ఓకే. చాలా ఓకే. ఓకే. కొంచెం కొత్తిమీర వేద్దామండి, ఫస్ట్లో వేయలేదు కదా. రెడీ అయిపోయిందా? అవునండి. క్యాప్సికమ్ మష్రూమ్. అవునండి. కొద్దిగా కరివేపాకుతో డెకరేట్ చేస్తారా? చేయండి. అంటే కరివేపాకు మనం ఏమైనా పోపులు వేసుకోవాలి కానీ మర్చిపోయారనమాట. లేదు, దీనికనే తీసుకొచ్చారా? ఓకే. పెడదామనేసి. ఇంకా అందరూ కొత్తిమీరతో చేస్తారు, నేను ఎందుకు కొత్తిమీరతో చేయాలి? కరివేపాకు చేస్తే బాగుంటుంది కదా. మొత్తం కప్పేశారు కరివేపాకుతో కూడా. ఏదేమైనా ఓకే అండి, రెడీ అయిపోయింది క్యాప్సికమ్ మష్రూమ్. ఓకే. ఓకే, మరి క్యాప్సికమ్ మష్రూమ్ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ తయారు చేసే విధానం: ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, తరిగిన మష్రూమ్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మష్రూమ్ రెడీ.